వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 10వ చరణం. సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరొకసారి కీర్తన గ్రంథంలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన చాలా శ్రేష్టమైన వాక్య భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాలి. దావీదు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ, దేవుని పట్ల మనకున్న ఆసక్తిని బట్టి దేవుడు మనకు సమకూర్చే ప్రొవిజన్స్ అన్నిటిని గురించి, వనరులన్నిటిని గురించి, ఏర్పాట్లన్నిటిని గురించి ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఫైండింగ్ ట్రూ ప్రొవిజన్, నిజమైన ఏర్పాటును కనుగొనటం ఈ వచనంలో నుండి మనం గ్రహించాలి. 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, పవర్ఫుల్ ప్రామిస్, శక్తివంతమైన వాగ్దానము. ఈ వచనం నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మానవ కోటికి దేవుడు అనుగ్రహిస్తున్న చాలా శక్తివంతమైన పవర్ఫుల్ ప్రామిస్ని, వాగ్దానాన్ని మనం గ్రహించవచ్చు. వాగ్దానాలన్నీ మన కొరకే ఉన్నాయి. వాటిని స్వతంత్రించుకునే భాగ్యం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయనను అనుసరిస్తే, ఆయనను వెంబడిస్తే మనకు కావలసిన వాటిలన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తానన్న వాగ్దానము ఈ వచనంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రాక్టికల్ ప్రాబ్లం, నిజ జీవిత సమస్య కూడా ఈ వచనంలో నుండి మనం చూడొచ్చు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. సింహపు పిల్లలు అన్న మాట తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో యంగ్ లైన్స్ అని రాయబడింది. యవన సింహాలు, వాటికి కూడా ఆకలి అవుతుంది, వాటికి కూడా లేమిగలవై చింతిస్తాయి. అడవికి రాజు అయినా సరే దానికి కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నిజ జీవిత సమస్యలు అందరి జీవితాల్లో ఉన్నాయి. అది పేదవాడైనా, ధనికుడైనా, ఉన్నవాడైనా, గొప్పవాడైనా, పలుకుబడి ఉన్నవాడైనా, ఏమీ లేనివాడైనా అందరి జీవితాల్లో అన్ని చోట్ల ఖచ్చితమైన సమస్యలు ఉంటాయి అని ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్సనల్ పర్ష్యూట్, వ్యక్తిగతమైన అన్వేషణ. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవాను ఆశ్రయించు వారికి, ఈ మాట అందరికీ ఇవ్వబడింది. ఆయనను ఎవరైతే ఆశ్రయించగలరో, ఎవరైతే అన్వేషించి ఆయనను కనుగొనగలరో, ఎవరైతే ఆయనను కనుగొనటానికి వివిధ రకాలైన ప్రయత్నాలు చేయగలుగుతారో వారందరికీ ఈ వాగ్దానం స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది పరిశుద్ధులకే అని రాయబడలేదు. ఎవరికైనా ఈ వాగ్దానం స్వతంత్రించుకునే భాగ్యం, ఇది యూనివర్సల్గా అందరికీ చెందిన వాగ్దానము అని మనం గ్రహించాలి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవటానికి మనం ప్రభువుని వెతకాలి, పనిచేయాలి. అందుకే ప్రార్థన, బైబిల్ చదవటం, దేవునికి లోబడటం అనే వాటి ద్వారా దేవుణ్ణి ఆశ్రయించడానికి అవకాశం ఉంది. ఫైనల్లీ చివరిది ప్లెంటిఫుల్ ప్రొవిజన్, సమృద్ధి అయిన ఏర్పాటు, ఏ మేలు కొదువై ఉండదు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ మంచి విషయంలోనూ లోటు మనకి ఉండదు, కొదువు మనకు ఉండదు అని ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంటే దీని అర్థము కోరుకున్నవన్నీ మనకు దొరుకుతాయని కాదు, కానీ అవసరమైన వాటినన్నిటినీ దేవుడు మనకు సమకూరుస్తాడు అన్న విషయాన్ని ఈ వాక్యంలో నుండి మనం గ్రహించాలి. అవి ఆధ్యాత్మికమైన వనరులే కానీ, అంటే ఆనందము, సంతోషము, ఆత్మీయత అనే వాటివే కానీ, భౌతిక సంబంధమైన అవసరతలే కానీ, అంటే తిండి, కూడు, గుడ్డు, ఈ మాటలను, వస్త్రము, ఆహారము, కావలసిన వాటిలన్నింటినీ దేవుడు సమకూర్చగలడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మాకు కావలసిన వాటిలన్నింటినీ మీరు సమకూర్చే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.